తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ కట్టా కార్తీక్. కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధం కాబోతుందా? ఎందుకు, ఏ కేసులో, ఎలా? అందరికి వచ్చే డౌట్ ఇది. మనకు వస్తున్న క్లియర్ కట్ సమాచారం మేరకు ఇది ఒక సంచలన వార్త అని చెప్పుకోవాలి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వం చాలా సీరియస్గా ముందుకెళ్తూ ఉంది, ఎంక్వైరీ చేస్తూ ఉంది. ఈ కేసులో ఇంటెలిజెన్స్ పోలీస్ అధికారిగా ఉన్నటువంటి ప్రణీత్ రావు మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ అతన్ని ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ప్రత్యేకమైన పోలీసు బృందాలు అతన్ని ఎంక్వైరీ చేస్తూ ఉన్నాయి. వాస్తవంగా ఫోన్ ట్యాపింగ్ కేసు ఏంటి ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తాను. ఫోన్ ట్యాపింగ్ కేసు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండగా, అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కేటీఆర్ గారు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, ప్రతిపక్ష నాయకుల ముఖ్యంగా రేవంత్ రెడ్డి అప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు, ఎంపీగా ఉన్నారు. ఆ రోజు రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ జరిగింది. ఒక్క రేవంత్ రెడ్డియే కాదు, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండి ఆ రోజు బీఆర్ఎస్ వ్యతిరేకులుగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డిది, తర్వాత కోమరెడ్డి వెంకరెడ్డిది, ఇలా చాలామంది నాయకుల ఫోన్లు ట్యాప్ అయ్యాయి. శ్రీధర్ బాబు కానీ, బట్టి విక్రమార్క కానీ, వీళ్ళందరి ఫోన్లు ట్యాప్ అయ్యాయి. ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేయటం, తర్వాత వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాప్ చేయటం, వీళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరు ఫండింగ్ ఇస్తున్నారు, అన్ని విషయాలు ఫోన్ ట్యాపింగ్ ద్వారా కేసీఆర్ గారికి పంపించినట్టు, అది కూడా త్రూ ప్రణీత్ రావు జరిగినట్టు మొత్తం ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంక్వైరీ అయితే నడుస్తూ ఉంది. ఇప్పటికే ప్రణీత్ రావుని అదుపులో తీసుకొని ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఎంక్వైరీలో చాలా విషయాలు తేలుతున్నట్టు కూడా కనపడతా ఉంది. చాలా పక్కడ్బందీ ఆధారాలతో ప్రణీత్ రావుని ఇప్పటికే అదుపులో తీసుకున్నటువంటి పోలీసులు కేటీఆర్, ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఐటీ శాఖ పరిధిలోకి వచ్చే అంశం. ఐటీ శాఖ మంత్రిగా ఆ రోజు కేటీఆర్ ఉన్నారు. అది కాక కూడా కేసీఆర్ అండ్ కేటీఆర్కి తెలియకుండా చీమైనా కుట్టే పరిస్థితి కాదు ఆ రోజుల్లో. పేరుకి కేసీఆర్ సీఎం అయినప్పటికీ కూడా మొత్తం వ్యవహారాలన్నీ కేటీఆర్ చక్కబెట్టేవాడు. కేటీఆర్కి తెలవకుండా ఏమీ జరిగే పరిస్థితి లేదు. కేటీఆర్ కన్సర్న్లోనే కేటీఆర్ ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు రేవంత్ రెడ్డి ప్రధాన ఆరోపణ. సో కాబట్టి ఈ విషయంలో కేటీఆర్కి నోటీసులు ఇచ్చి ఎంక్వైరీకి పిలిచి అరెస్ట్ చేసే అవకాశం కనపడుతూ ఉంది. ఫస్ట్ నోటీసులు ఇస్తారు, నోటీసుల్లోనే ఏ రోజు విచారణ రావాలో చెప్తారు. ఆ విచారణకు వచ్చిన రోజు విచారిస్తూ అరెస్ట్ చేసే అవకాశం కనపడుతూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం, కల్వకుంట్ల కవిత కూడా లిక్కర్ స్కామ్లో, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సిబిఐ కానీ ఈడీ కానీ నోటీసులు ఇచ్చింది, విచారణ చేసింది. విచారణ టైంలో అరెస్ట్ చేస్తారో అందరూ భావించారు. కానీ బీజేపీ ప్రభుత్వం ఎందుకో బీఆర్ఎస్ నాయకుల పట్ల సంయమనం పాటిస్తూ ఉంది, వారిని అరెస్ట్ చేయలేదు కవితని ఆ రోజు. దీని మీద కాంగ్రెస్ చాలా విమర్శలు చేస్తూ ఉంది. కానీ కాంగ్రెస్ అలా చేసే అవకాశం కనబడటం లేదు. ప్రత్యేకించి రేవంత్ రెడ్డి చాలా కోపంగా ఉన్నారు. తన ఫోన్ కూడా ట్యాప్ చేశారనే కోపంతో ఉన్నారు. ఆ రోజు బీఆర్ఎస్ అధికారులు ఉన్నప్పుడు తను ఎవరితో మాట్లాడుతున్నాను, తను ఏం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను, తను ఎలాంటి వ్యవహారాన్ని నడిపిస్తున్నాను, మొత్తం బీఆర్ఎస్ నిఘా పెట్టి కనిపెట్టే ప్రయత్నం చేసింది అనేటువంటిది రేవంత్ రెడ్డి ప్రధానంగా భావిస్తున్నటువంటి విషయం. కాబట్టి ఈ కేసును అంత ఈజీగా వదలకూడదు అనేటువంటిది రేవంత్ రెడ్డి భావన. ఇంకోటి కూడా, ఒకవైపు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రిగా, ఇంకో వైపున ఫైల్స్ మిస్ అయ్యాయి. ఈ కేటీఆర్ కన్సర్న్లోనే ప్రణీత్ రావు దగ్గరుండి చాలా ఫైల్స్ని తగలబెట్టారు, మిస్సింగ్ చేశారు. ఇవి బీఆర్ఎస్ భాగోతాలను కానీ, కేసీఆర్ ఫ్యామిలీ భాగోతాలను కానీ బయట పెట్టే ఫైల్స్. ఆ ఫైల్స్ని మిస్ చేయటంలో కూడా కేటీఆర్ కన్సర్న్లోనే, అంటే కేటీఆర్ది డైరెక్షన్, ప్రణీత్ రావుది యాక్షన్. ఇది రేవంత్ రెడ్డి సర్కార్ ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి విషయం. గతంలో కూడా చాలా పబ్లిక్ మీటింగ్లో చెప్పారు, నేను ప్రత్యేకమైన సెల్ తయారు చేస్తున్నాను, కేసీఆర్ ఫ్యామిలీని ఖచ్చితంగా జైలుకి పంపించి తీరుతానని రేవంత్ రెడ్డి చెప్పడం మనం చూస్తాం. ఇప్పటికే అధికారంలోకి వచ్చిన తర్వాత నీటిపారుదల శాఖ విషయంలో సీరియస్గా రివ్యూలు జరిగాయి. తర్వాత మేడిగడ్డ మీద ఎంక్వైరీ కూడా జరుగుతుంది, కాళేశ్వరం మీద ఎంక్వైరీ నడుస్తూ ఉంది, తర్వాత విద్యుత్ ప్రాజెక్టుల మీద ఎంక్వైరీ నడుస్తూ ఉంది. ఇవన్నీ కూడా సిట్టింగ్ జడ్జీలతో విచారణ జరుగుతూ ఉన్నాయి. అయితే ఇవి ఖచ్చితంగా కేసీఆర్ మేడకి చుట్టుకునే అవకాశం ఎక్కువ, కేటీఆర్కి తక్కువ. అయితే ఇది ఫోన్ ట్యాపింగ్ మాత్రం ప్రత్యేకించి కేటీఆర్ మేడకే చుట్టుకునే అవకాశం. ఇది కేటీఆర్ డైరెక్షన్లో మొత్తం నడిచిన వ్యవహారం. కాబట్టి కేటీఆర్ని టార్గెటెడ్గా కేటీఆర్ ఈ ఫస్ట్ తేల్చిపోయే కేసు ఇదే అని తెలుస్తుంది. ఇప్పటికే ఈ కేసు విషయంలో ప్రభుత్వం కూడా స్పీడ్గా ముందుకెళ్తుంది. అయితే ఇక్కడ టెక్నికల్ ఇబ్బంది ఉంది. వన్స్ ఎన్నికల షెడ్యూల్ వస్తే ఖచ్చితంగా కొన్ని టెక్నికల్గా కేటీఆర్కి నోటీసులు ఇవ్వటం, విచారణ పెరగటం, అరెస్ట్ చేయటం అనేది టెక్నికల్గా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. ఎంపీ ఎలక్షన్ అడ్డుపెట్టుకొని వాళ్ళు విచారణ కూడా హాజరయ్యే అవకాశం ఉండదు కూడా. అది కారణంగా చూపించే అవకాశం ఉంది. కాబట్టి
పార్లమెంట్ ఎలక్షన్స్ షెడ్యూల్ వచ్చేదానికంటే ముందు ఇప్పటికే ఆ 1-2 రోజుల్లోనే రావచ్చు అనుకుంటున్న పరిస్థితుల్లో వెంటనే నోటీసులు ఇవ్వాలి కేటీఆర్కి, వెంటనే విచారణకి పిలవాలి, టెక్నికల్ పాసిబిలిటీస్ చూసుకొని వెంటనే ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశాన్ని పరిశీలించాలని చెప్పేసి అధికారులతో రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారట. చూడాలి. కానీ కాంగ్రెస్ నాయకులు చాలామంది సజెస్ట్ చేస్తున్నారంట, ఈ ఎలక్షన్స్ ముందు కేటీఆర్ని కనుక అరెస్ట్ చేస్తే అది ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో సింపతిగా మారే అవకాశం ఉంది. ఆల్రెడీ బీఆర్ఎస్ చావు దెబ్బ తినే పరిస్థితుల్లో ఉంది. ఈ టైంలో సింపతిని గెయిన్ చేసి మళ్ళీ ఆ పార్టీని బతికించడం అవుతుంది. కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత చూద్దాం ఈ విషయాన్ని అని చెప్పేసి కాంగ్రెస్ పెద్ద నాయకులు చాలామంది మంత్రులు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ చాలామంది రేవంత్ రెడ్డికి సజెస్ట్ చేస్తున్నట్టు అడుగుతున్నారట. కానీ రేవంత్ రెడ్డి అయితే ఇప్పటికైతే ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు. ఇప్పుడు అరెస్ట్ చేసిన వారే ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ లేసే పరిస్థితి కాదు, బీఆర్ఎస్ ఇప్పుడు ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదు. ఆ పార్టీకి ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, ప్రజెంట్ సిట్టింగ్ ఎంపీలు కూడా ఆ పార్టీని వదిలేసి వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళ పార్టీని సీట్ ఇస్తామన్నా సీట్ వద్దని చెప్పేసి వేరే పార్టీకి పోతూ ఉన్నారు, బీజేపీకి పోతూ ఉన్నారు, కాంగ్రెస్కి పోతూ ఉన్నారు. కాబట్టి ఆ పార్టీలో ఎవరు ఉండే పరిస్థితి లేదు. ఆ పార్టీ అయిపోయింది, క్లోజ్డ్ చాప్టరు. ఇప్పుడు ఆ పార్టీకి ఎన్నికల్లో సింపతి వచ్చే పరిస్థితి లేదు అన్నటువంటిది రేవంత్ రెడ్డి ప్రధానంగా అనుకుంటున్నటువంటి విషయం. కానీ మరి అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పెద్ద నాయకుల సూచనలు సలహాల మేరకు, సీనియర్ల సలహా మేరకు రేవంత్ రెడ్డి ఒక స్టెప్ వెనక్కి తగ్గేసి పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కేటీఆర్ విషయం చూసుకుందాం అంటారా, ఇమ్మీడియట్గా కేటీఆర్ మీద యాక్షన్ కావాలంటారా? ఎందుకంటే ఎన్నికల షెడ్యూల్ కూడా మరీ ఎక్కువ టైం లేదు, 1-2 డేస్లో రావచ్చు అనేటువంటి చర్చ నడుస్తున్నటువంటి సమయంలో టైం ఎక్కువ లేదు. కాబట్టి ఇప్పటికిప్పుడు యాక్షన్ తీసుకునే అవకాశం తక్కువ ఉంది. కాబట్టి కొద్దిగా టైం తీసుకొని పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత చేద్దాం అనుకుంటారా అని చూడాల్సి ఉంది. కానీ మనకు ఇప్పటివరకు అందుతున్న సమాచారం మేరకు ఇమ్మీడియట్గా నోటీసులు ఇచ్చి విచారణకు పిలవటానికి రేవంత్ రెడ్డి మొగ్గు చూపుతున్నారని, దానికయ్యే టెక్నికల్ పాసిబిలిటీస్ మీద సమీక్ష నిర్వహిస్తున్నారని మనకు అందుతున్న సమాచారం. ఒకవేళ టెక్నికల్గా పాసిబిలిటీస్ ఉంటే, పరిస్థితులు కనుక అనుకూలిస్తే ఇమ్మీడియట్గా కేటీఆర్కి ఫోన్ ట్యాపింగ్ విషయంలో నోటీసులు వచ్చే అవకాశం ఉంది. ఆ విచారణకు పిలిచి అరెస్ట్ చేసే అవకాశం కూడా మనకు కనబడుతూ ఉంది. మొత్తానికి కేటీఆర్ ఫస్ట్ టైం నాకు తెలిసి తెలంగాణ ఉద్యమంలో ఆందోళన చేసే క్రమంలో అరెస్టులు జరిగి ఉండొచ్చు, కానీ అవి రాజకీయ అరెస్టులు. కానీ ఒక కేసు విషయంలో ఫస్ట్ టైం కేటీఆర్ అరెస్టు జరగబోతుందా అనేటువంటి ఒక సమాచారం మాత్రం తెలంగాణ రాజకీయాల్లోనే కాదు తెలుగు రాజకీయాల్లో కూడా సంచలనం అనేది చెప్పుకోవాలి. మరి చూడాలి ఏం జరగబోతుంది అనేది.